హాయ్ అందరికీ ఈరోజు నేను మా బాబు కోసం ఓట్స్ ప్యాన్ కేక్ రెడీ చేస్తున్నాను. దానికి ముందుగా 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ పంప్కిన్ సీడ్స్ తీసుకోవాలి. వాటన్నిటిని రోస్ట్ చేసుకోవాలి. నా దగ్గర పిస్తా పప్పు, వాల్నట్స్ లేవండి, అందుకని ఉన్న వాటితోనే నట్స్ పౌడర్ చేస్తున్నాను. ఆ తర్వాత అలాగే 3 టేబుల్ స్పూన్స్ ఓట్స్ తీసుకోవాలి. వాటిని కూడా బాగా రోస్ట్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల చల్లారిన నట్స్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటిని మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఓట్స్ని కూడా పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ నేను నట్స్ పౌడర్ని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేశానండి. 2 months పాటు ఉంటుంది అది. తర్వాత ఒక బనానా తీసుకోవాలి. బాగా మ్యాష్ చేసిన తర్వాత మిక్సీ పట్టిన ఓట్స్ పౌడర్ని యాడ్ చేయాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ నట్స్ పౌడర్ యాడ్ చేయాలి. వాటినన్నిటిని మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పాలు యాడ్ చేస్తూ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. అలా వచ్చిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని గీ యాడ్ చేసుకోవాలి. ఆ బ్యాటర్ని మనము దోశలాగా వేసుకోవాలి. దోశలాగా వేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే. అలాగా పిండి మొత్తాన్ని చిన్న దోశలుగా వేసుకొని బాగా కాలిన తర్వాత టర్న్ చేసుకుంటూ ప్లేట్లో తీసుకోవడమే అండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.